అది పేరుగాంచిన బట్టల దుకాణం. ఓ నమ్మకమైన పనివాడి కోసం యజమానుడు వెతుకుతున్నాడు. ఆ షాప్ ఈ షాప్ వెతుకుతున్నాడు, వీరిలో నమ్మకమైన వాళ్ళు ఎవరా అని. ఆ వెతుకుతున్న పరంపరలో ఓ రోజు తన షాపింగ్ మాల్కి తానే మారు వేషం వేసుకుని వెళ్ళాడు. అదే నటించమంటే జీవించాడని విన్నామే. నటించమంటే మారు వేషంలో జీవించేటట్లుగా ఓ పిచ్చోడు ఒక పేదవాడి వేషం వేసుకొని ఆ షాపింగ్ మాల్కి వెళ్ళాడు. సరిగ్గా అది మధ్యాహ్నం భోజనం చేసే టైం. వర్కర్స్ అందరూ భోజనానికి కూర్చున్నారు. సరిగ్గా అప్పుడే ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవ్వటంతో అందరూ ఏమన్నారు తెలుసా? కూర్చోవయ్య కాసేపు, నేను భోజనం చేస్తున్నా కదా, కాసేపు కూర్చో. ఈయన అంటాడట, సార్ నేను నాకు అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి అనే లోపు వాళ్ళ మధ్యలో ఒక ఆయన, సార్ ఉండండి సార్ ఉండండి సార్, నేను ఇస్తాను సార్ బట్టలని ఉన్నపాటు నా చెయ్యల్ని కడుక్కొని ఈయనకి బట్టలు ఇచ్చాడట. చంటి బాబు అని వందనాలు చెప్పి వెళ్ళాడు. మరలా 15 రోజుల తర్వాత వీళ్ళ భార్యకు మారువేషం వేసి మారువేషంతో సరిగ్గా అదే టైంలో ఆడికి వచ్చిందట. వర్కర్స్ అందరూ, ఏమమ్మా నీకు వేళ పాలు లేదు, ఇప్పుడు భోజనం చేసే టైం, ఓ 10 నిమిషాలు కూర్చో, అర్జెంట్ ఏముంది, ఏం పెద్ద కోట్లు మునిగిపోయినట్టుగా 10 నిమిషాలు కూర్చో అన్నట్టుగా అన్నారు. వాళ్ళ మధ్యలో మరలా ఈ అబ్బాయి, మేడం సారీ మేడం, నేను వస్తున్నాను మేడం, ఒక్క నిమిషం మేడం అని పరిగెత్తుకుంటూ వెళ్ళి చేయగడుక్కున్నాడు. చేయగడుక్కుని వచ్చే లోపు ఆ బయట ఉన్న భర్త ఈవిడ ఇద్దరు వెళ్ళి, బాబు ప్రపంచ దేశాల్లో మన బట్టల దుకాణాలు 150 దాకా ఉన్నాయి, ఈ 150 దుకాణాలకి జనరల్ మేనేజర్గా నేను ప్రమోట్ చేస్తా ఉన్నాను. పిల్లలకు వంట చేసేటప్పుడు కూడా నా పిల్లలు ముద్ద నోట్లో పెట్టుకోవటంతో రెస్టారెంట్లో బిర్యానీ కూడా బాగుండదు, మా అమ్మ చేతి వంటకం బాగుంటుంది అని నీ పిల్లలు అనేటట్టుగా వంట చేయాలి. అన్న వంట చేసేదాని దగ్గర ఏముందన్నా, నాకు పెద్ద పని అప్పగిస్తే అప్పుడు పర్ఫెక్ట్గా చేస్తారు. చిన్న వాటిలో నమ్మకంగా ఉండేవాడే పెద్ద వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు. బిడ్డలకు బట్టలు ఉతికేటప్పుడు హృదయపూర్వకంగా, ఆ బట్టలు ఇస్త్రీ చేసేటప్పుడు మీరు అనవచ్చు, అన్నయ్య పెద్ద మాటలు చెప్పండి అన్నయ్య, మీరు ఈ స్త్రీలు వంటలు కిచెన్ పని కూరగాయల పని ఇట్ట చెప్తే ఎట్ట అని అంటారా? అగైన్ చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నవాడే పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. మీరు ఉద్యోగాలు చేసే చోటైనా, మందిరంలో మీకు పరిచర్య అప్పగించిన చోటైనా, వాక్యం చదివేటప్పుడైనా, పిల్లలకు వంట చేసేటప్పుడైనా, పిల్లలకు పాఠాలు నేర్పేటప్పుడైనా, ఏ పని చేస్తానా హృదయపూర్వకంగా పనిచేయండి. హృదయపూర్వకంగా పనిచేస్తే అన్ని విషయాలలో వర్ధిల్లటానికి దేవుడు కృప చూపిస్తాడు.